హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట. సో ఫైనలీ మేమైతే ఇంటికి వచ్చేసాము. చూసారు కదా లాస్ట్ వీడియోలో అయితే. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇదైతే. చూసారా, ఇంటికి వస్తాను మొత్తం అంతా వీడియో తీసాను అనమాట, ఎలా ఉంది ఏంటనేది. రాగానే ఫస్ట్ అయితే కృతి సైకిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అనమాట. చాలా ఎక్సైటెడ్ అయిపోయాడు. సైకిల్ చూడగానే చాలా ఇష్టం అయిపోయింది ఆయనకైతే. సో ఇక్కడైతే మొత్తం ఎలా ఉంది ఏంటి తర్వాత ఎలా ఉంటుంది అన్నట్లు ఒక వీడియో అయితే తీశాను అనమాట. మొత్తం అయితే అంతా అన్నవాళ్ళు అయితే ఉన్నారనమాట ఇంట్లోన. 2 వీక్స్ ఉన్నారు అన్నవాళ్ళు. సో వాళ్ళు ఉండడం వల్ల కొంచెం బెటర్ అనిపించింది నాకు కూడా. అంటే పైకి ఏం కనిపించలేదు కానీ సో లోపల అంత మంచిగా ఎక్కువ మట్టి అంత బూజీ అంతా పట్టేసింది అనమాట. కాకపోతే ఓకే, ఇంకా తప్పదు కదా మనకి. ఇంకా 2 మంత్స్ మేము ఇంట్లో లేము కాబట్టి సో ఇల్లు అంతా అలాగే అయిపోయింది. అసలు బ్యాగ్స్ కూడా లోపల పెట్టుకున్న బయటే ఉంచేసాను అనమాట. మొత్తం అంతా ఒకసారి మొత్తం చెత్త అంతా ఊడ్చేసి మాప్ పెట్టేసి తర్వాత బ్యాగ్స్ తీసుకొద్దాంలే అన్నట్లు బ్యాగ్స్ అన్నీ బయట పెట్టేశాను. సో నేనైతే చెత్త ఊడ్చేసాను. కృతి అయితే చాలా బాగా సపోర్ట్ చేశాడు, అసలు ఆడుకుంటూనే ఉన్నాడు అనమాట. అంటే ఎక్కడైనా కొంచెం క్రాంకీ అయిపోయినా కూడా నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా. సో అట్లా ఏం లేకుండా కృతి అయితే చాలా బాగా. కృతికి ఎలా అయిపోయిందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బొమ్మలు ఇవన్నీ వాడి సైకిల్ ఇవన్నీ చూసి వాడికి అవి కొంచెం మళ్ళీ కొత్తగా అనిపించాయి అన్నమాట. సో వాటితో ఎంగేజ్ అయిపోయాడు బాగాను. సో నాకు కొంచెం ఈజీ అయిపోయింది. ఇక్కడైతే ఇంకా నేను మొత్తం కసువంతా ఊడ్చేసాను అనమాట. చెత్త ఊడ్చిన తర్వాత ఇంకా మాప్ పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ నుంచి అంతా మాప్ పెట్టేసి ఒక 2 టైమ్స్ అయితే మాప్ పెట్టేశాను. అంతా మట్టి అంతా బ్లాక్గా వచ్చేస్తుంది అసలు, చాలా బ్లాక్గా. చెత్త ఊడ్చేటప్పుడే మొత్తం అంతా బూజంతా దులిపేశాను అనమాట. అంతా మంచిగా దులిపేశాను. మళ్ళీ ఆ బెడ్షీట్స్ అవన్నీ తీసేయాలి కదా. సో బెడ్ మీద బెడ్షీట్స్ ఇంకా సోఫా మీద కవర్స్ అన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ మార్చుకుందాం అన్నట్లు ఫస్ట్ అంతా దులిపేశాను అనమాట. ఎందుకంటే బెడ్ మీద మళ్ళీ పడకుండా ఉంటుంది అన్నట్లు. ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసాను. బెడ్రూమ్లో ఫ్యాన్ కూడా క్లీన్ చేసేసాను. సో తర్వాత ఇంకా మాప్ పెడుతున్నాను నేనైతే. మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత బాత్ చేద్దాం అన్నట్లు నేనైతే బాత్ కూడా చేయలేదన్నమాట. ఓ పక్క అయితే బాత్ చేయడానికి వాటర్ కూడా పెట్టేశాను అనమాట. గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఎందుకంటే మాకు హీటర్ ఉంది, కాకపోతే హీటర్ స్విచ్ మేము లేకనో ఏమో మరి స్విచ్ పని చేయట్లేదు. అది ఆన్లోనే ఉంది కానీ ఆఫ్ అవ్వట్లేదు అనమాట. సో ఎందుకులే దాంతో టెన్షన్ అన్నట్లు నేను దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడైతే నేను వాటర్ పెట్టేశాను అనమాట. రాగానే వాటర్ పెట్టేసి మిగతా పనులు చేసుకుంటూ ఉంటే వాటర్ కూడా కాగిపోయిన తర్వాత మేమైతే స్నానం చేయొచ్చు కదా అన్నట్లు ఇంకా మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను నేనైతే. ఇక్కడ నేనైతే మాప్ పెడుతూ ఉన్నాను. సడన్గా నాకైతే అంతా ఈ డోర్ ఉంది కదా, డోర్లో నుంచి అంతా బ్లాక్గా పడుతూ ఉందన్నమాట. ఏంటి ఇది పడుతుందని చూస్తే మొత్తం అంతా ఒక లైన్ లాగా ఫామ్ అయిపోయింది మొత్తం 3 సైడ్స్ అసలు. అందుకని ఇంకా ఆ మాప్తోని నేను మొత్తం అంతా క్లీన్ చేస్తాను. వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్తో మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట. చాలా నీట్గా వచ్చేసింది. అంతా బూజు అంతా పట్టేసింది. డోర్కి 3 సైడ్స్ మొత్తం బూజు పట్టేసింది. అన్ని డోర్స్ అలాగే ఉన్నాయి. ఇంకా బాత్రూమ్స్ క్లీన్ చేయాలి, ఇంకా హాలు మొత్తం అన్నీ ఉన్నాయి కదా. సో అట్లా ఒకటొకటి మెల్లిగా చేసుకుంటూ వద్దాంలే అన్నట్లు. అప్పటికే ట్రైన్లో జర్నీ చేసినప్పటికీ నాకైతే టైర్డ్ అయిపోయినాను, బాగా ఆకలి అవుతూ ఉంది అనమాట. సో మార్నింగ్ ఒక ఇడ్లీ తిన్నాను అంతే, తర్వాత ఏం తినలేదు. మేము ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇంకా చేసుకునే ఓపిక లేదు. అప్పటికి ఇంకా అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోయాం కదా. సో అవన్నీ మళ్ళీ సెట్ చేసుకొని ఎందుకులే అన్నట్లు ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం మేమైతే. సో అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో ఇంటికి వెళ్ళేటప్పటికి వచ్చేస్తుంది కదా అన్నట్లు. కానీ నేను చేసిన మిస్టేక్ అదే అనిపించింది లాస్ట్కి. ఎందుకంటే చల్లగా అయిపోయిందనమాట. వచ్చిన తర్వాత పెట్టుకున్న బాగుండు అంతా క్లీన్ చేసుకొని బాత్ చేసేటప్పటికి మళ్ళీ 1 hour పట్టిందండి. సో అందుకు కొంచెం లేట్ అయిపోయిందనమాట. కరెక్ట్గా మేము ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చిన ఒక 5 minutesకే మళ్ళీ ఫుడ్ అయితే వచ్చేసింది, చూసారు కదా. ఇక్కడ ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేనైతే బాత్ చేసేసాను అనమాట. ఫస్ట్ కృతికి బాత్ చేపించేసి నేను కూడా బాత్ చేసి ఇంకా కూర్చున్నాం తిందామనేసి. కృతి అస్సలు ముట్టుకోలేదండి, అసలు ఏమీ కానీ తినలేదు కృతి అయితే. అసలు ఈ మధ్య ఎందుకో ఫుడ్ అస్సలు తినట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ మంచిగా ఆటలు ఆడుతూనే ఉన్నాడు కానీ అసలు తినట్లేదు అనమాట ఫుడ్. నాకైతే కొంచెం టెన్షన్ అవుతూ ఉందన్నమాట, ఎందుకు తినట్లేదని. కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉన్నా కూడా అస్సలు తినట్లేదు సరిగ్గా అసలు ఫుడ్ అయితే. ఇక్కడ చూసారా, వద్దు వద్దనే అంటూ ఉంటాడు అనమాట.
నేనైతే ఇంకా దోస, ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది కదా, అంటే వేడిగా ఉండింటే బాగుండే, కానీ చల్లగా అయిపోయింది. ఇంకా తప్పదు కదా, ఆకలితో నాకైతే ఏం తెలియలేదు. మామూలుగా అంటారు కదా, ఆకలితో ఉన్నప్పుడు ఏమైనా తినేస్తాము అన్నట్లు. అట్లా నాకైతే చాలా ఆకలేసింది. ఫాస్ట్గా తినేస్తూ ఉన్నాను నేనైతే. కృతి అస్సలు తినట్లేదు. ఇంకా సర్లే, ఇంకా యాపిల్ జ్యూస్ ఉన్నాయి ఇద్దాం అనుకున్నాను, కానీ ఇచ్చా కూడాను అసలు అవి కూడా తాగలేదన్నమాట. కృతిక్ కూడా మంచిగా ఇంకా నిద్ర వస్తూ ఉన్నట్టు అనిపించింది నాకు కూడా. ఇంకా సర్లే ఫాస్ట్గా తినేసి పడుకునేస్తే ఇద్దరం పడుకుంటాం కదా అన్నట్లు ఫాస్ట్గా తింటున్నాను. చూసారా, వద్దు వద్దు అంటున్నాడు. ఫస్ట్ ఉంటాడండి వద్దని చెప్పే దాంట్లో మాత్రము. ఇక్కడ ఇంకా మేమైతే తినేసి మంచిగా పడుకున్నాక మేము ఈవినింగ్ 5:30, 6 అయిపోయింది లేచేసరికి. అసలు అంత టైర్డ్ అయిపోయాం. మేము పడుకోవడమే 4కి పడుకున్నాంలేండి. సో అప్పటికి ఇంకా నైట్ అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. బెడ్షీట్స్ ఉన్నాయి కదా, అసలు బెడ్షీట్స్ అయితే బ్లాక్, అసలు నల్లగా వాటర్ అయితే నాకు తెలిసి నేను బెడ్షీట్స్ ఒక 2-3 టైమ్స్ అయినా మిషన్లో వాష్ చేసి ఉంటాను. అంత బ్లాక్ వచ్చాయండి అసలు. ఇక్కడ వాటర్ పోస్తుంటే నా మీద వాటర్ అయితే ఒలిగిపోయాయి అనమాట. సో అదే కొంచెం ఇంకా ఒకసారి అయితే ఇంకా బట్టలు ఉన్నాయి మావి. సో ఆ బట్టలన్నీ వాష్ చేసేసి తర్వాత ఇంకా బెడ్షీట్ చేశాను. ఇంకా అదే చూస్తూ ఉన్నాను. ఇక్కడైతే బట్టలన్నీ ఇంకా వాషింగ్ అయిపోయినాయి. కొంచెం మనమైతే ఇంకా వాటర్లో దేవేసి మనం ఇటు పక్క డ్రైయర్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా, ఎందుకంటే వాటర్ అవుతాయి. ఇంకా అలాగే కంఫర్ట్ కూడా వేసాను పెట్టాలంటే. సో అందుకని ఫస్ట్ నేనైతే దేవేసి కొంచెం బట్టలు కొంచెం డ్రైయర్లో స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదా, సో అందుకని నేనైతే ఇక్కడ కంఫర్ట్ కొంచెం వేసాను. కృతి చూసారా ఏదో స్నాక్స్ తింటూ ఉన్నాడు మధ్యలో. అసలు నిజంగా అండి కృతికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉన్నా కూడా నా దగ్గరికి వస్తున్నాడుగా, నన్ను పిలుస్తున్నాడు, అమ్మ రా ఆడుకోవాలి అన్నట్లు. కాకపోతే వస్తున్నాను అని చెప్తున్నానే కానీ నేనైతే అస్సలు వెళ్ళలేదన్నమాట కృతి దగ్గరికి. పాపం అదే నాకు కొంచెం బాధగా అనిపించింది. కానీ వాడు బొమ్మలతో, వాడు సైకిల్తో వాడు కొంచెం బాగా మంచిగా ఎంగేజ్ అయిపోయాడు. ఇంకా నైట్కి నేనైతే డిన్నర్ కూడా చేసేస్తాను అనమాట. డిన్నర్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఎందుకంటే కృతి అయితే ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలే కదా, సో ఈవినింగ్ కూడా ఇంకేం తినలేదు తర్వాత. సో అందుకని నేను ఫాస్ట్గా రైస్ పెట్టేసి రసం చేసేసాను. సో రసం అన్నం తినిపించేస్తాము అన్నట్లు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వచ్చేస్తే అవి వాటి పాటికి అవి తిరుగుతూ ఉంటాయి కదా. సో నా పాటికి నేను కృతికి అయితే పెట్టించేయచ్చు అన్నట్లు అవి వేసేసి ఇంకా కృతి దగ్గరికి వచ్చి కూర్చొని ఇంకా కృతి కూడా భోజనం పెట్టేస్తాను అనమాట. సో ఇంకా కృతి తిన్న తర్వాత ఇప్పుడు ఇంకా ఇవి మొత్తం అంతా ఇంకా దేవేసి ఇటుపక్క డ్రైయర్లో వేసేస్తూ ఉన్నాను. అవి కూడా బయట ఆరబెట్టేస్తే మళ్ళీ బెడ్షీట్స్ ఉన్నాయి, బెడ్షీట్స్ వేయాలి అన్నట్లు. సో అందుకని ఇంకా చేస్తూ ఉన్నాను. నేనైతే ఇంకా నైటే అన్నీ వర్క్ చేసుకుందాము, ఇంకా నైట్ కొంచెం అవన్నీ చెప్పాను కదా నేను ఒంట్లన్నీ ఉన్నాయి అన్నట్లు. సో అవన్నీ క్లీన్ చేసి పడుకుందాం అనుకున్నాను, కానీ అస్సలు అవ్వలేదు, నిద్ర వచ్చేసింది నాకైతే. 11 అయిపోయింది మేము పడుకునేసరికి. నార్మల్గా బట్టలు అన్నీ ఉన్నాయి కదా, సో బట్టలు వాష్ చేసేటప్పటికే 11 అయిపోయింది. చూసారు కదా బెడ్షీట్స్, ఈ బెడ్షీట్స్ ఇంకా కొన్ని బట్టలు అవి ఉన్నాయన్నమాట. అవి వాష్ చేసేటప్పటికే పడుకునేసరికి 11 అయిపోయింది. ఇంకా నిద్ర వచ్చేస్తూ ఉన్నదన్నమాట. సో పడుకునేసాను. ఇప్పుడైతే లేచాను. ఇప్పుడే ఇంకా ఈ విండో అయితే క్లీన్ చేసేసాను మొత్తం. ఇంకా కొంచెం కాఫీ తాగేసి మొత్తం ఇంకా కిచెన్ క్లీన్ చేయాలన్నమాట. స్పైసెస్ పెట్టుకుంటాం కదా, సో స్పైసెస్ పెట్టుకునే దగ్గర అయితే మొత్తం అంతా క్లీన్ చేసేస్తాను నిన్ననే. ఇప్పుడు ఇంకా కొన్ని అంట్లన్నీ ఉన్నాయి. నిన్న అసలు ఓపిక లేదు, ఇంకా పడుకునేసాను. మార్నింగ్ 6కి లేచి చేసుకుందాం అనుకున్నాను, కానీ 6కి అలారం పెట్టుకున్నాను, కానీ 7కి లేచానండి. ఇప్పుడు మళ్ళీ 8కి వాటర్ వస్తాయి. సో ఈ లోపే నేనైతే మొత్తం అంట్లన్నీ తోమేయాలన్నమాట. మొత్తం అంతా కిచెన్ క్లీన్ చేసేస్తే కృతి ఇంకా లేవలేదు. కృతి లేచేలోపు చేసేయాలి. చూడాలి మరి, మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అయితే. సో చూసారు కదా కిచెన్ అయితే ఎలా ఉందో. నేనైతే కృతి కోసము పాలు కూడా కాంచి పెట్టేసి నేనైతే కాఫీ వేసుకున్నాను. ఇప్పుడైతే ఈ కిచెన్ మొత్తం పెద్ద టాస్క్ నాకైతే. అన్నీ ఇంకా క్లీన్ చేయాలి. ఇక్కడ చిన్న సింక్ అనమాట, సింక్ కూడా అంత పెద్దగా ఏమి ఉండదు. సో దాంట్లో పెట్టుకొని అన్ని క్లీన్ చేయాలంటే అసలు అవ్వదన్నమాట. నేను ఇంకోటి ఏమనుకున్నానంటే మొత్తం కింద ఉంటుంది కదా కిచెన్ కింద మొత్తం అంతా ఒకసారిగా తీసేసుకొని అప్పుడు అన్నీ ఒకసారిగా క్లీన్ చేసేద్దాము అనుకున్నాను అనమాట.
కింద కొన్ని ర్యాక్స్ ఉన్నాయి, 2 ర్యాక్స్ ఉన్నాయి. ఆ ర్యాక్స్లో కూడా తీసేసుకొని తర్వాత క్లీన్ చేద్దాం ఒకేసారి అన్ని అంట్లు అనుకున్నాను. అంట్లు అన్నీ తీసుకెళ్ళి నేనైతే బాత్రూంలో వేసాను అనమాట. ఎందుకంటే మాకు ఇది లెట్రిన్ సపరేట్గా ఉంటుంది, బాత్రూమ్ సపరేట్గా ఉంటుంది. మేము బాత్రూంలో ఇట్లా ఏమైనా అంట్లు ఎక్కువ ఉన్నప్పుడు బాత్రూంలో వాష్ చేస్తాను నేను. కొంచెం అంటే ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట మా బాత్రూంలో. మంచిగా కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు, అన్నీ బయట పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ కిచెన్లో అయితే అంత క్లీన్ చేసుకోలేమన్నమాట ఎక్కువ ఉంటే. సో అందుకని నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే అన్నీ తీసుకెళ్ళి అన్నీ బాత్రూంలో పెట్టేశాను అనమాట. సో బాత్రూంలో పెట్టేసి ఇంకా చూస్తూ ఉన్నాను ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నట్లు. సో ఇక్కడైతే మొత్తం ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసేస్తే ఒక్కటనే కంప్లీట్ అవుతుంది కదా, సో మనసుకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్లు కొంచెం ఇదంతా క్లీన్ చేసేస్తూ ఉన్నాను అనమాట. నల్లగా అయిపోయినాయి అన్నీ, మొత్తం అయితే దుమ్ము పట్టేసి మంచిగా. ఇంకా మొత్తం అంతా ఇక్కడ ఈ పైప్ కానీ ఈ స్విచ్ బోర్డ్స్ కానీ మొత్తం అన్నీ అట్లా మొత్తం మంచిగా అంతా క్లీన్ చేసేసాను అనమాట. అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కింద 2 ర్యాక్స్ ఉంటాయి కదా, సో ఆ ర్యాక్స్లోటి కూడా ఏమేమి ఉన్నాయి అన్నీ మొత్తం ఒక చూసుకున్నాను అనమాట. అన్నీ ఏమేమి ఉన్నాయి ఏంటి స్పైసెస్ బాక్సెస్ కానీ ఇంకా ఏమైనా ఎక్కువ సామాన్ మనం తెచ్చినప్పుడు ఒక పెద్ద బాక్స్లో అయితే పెట్టుకుంటాను అనమాట నేను. ఆ బాక్స్ కానీ రైస్ పెట్టుకునే డబ్బా కానీ ఇంకా అట్లా డబ్బాలన్నీ చాలా ఉన్నాయన్నమాట. ఆ డబ్బాలన్నీ క్లీన్ చేయడానికి నాకు 2 అవర్స్ పట్టింది మొత్తం అన్నీ. అసలు నిజంగా అండి చాలా ఉండిపోయాయి అన్నమాట. స్పైసెస్ బాక్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఒకేసారి క్లీన్ చేసేసుకుంటే ఇంకా వినాయక చవితి కూడా వస్తుంది కదా, సో వినాయక చవితికి కూడా క్లీనింగ్ అయిపోయినట్టు ఉంటుంది ఇల్లు అంతా మొత్తం అన్నట్లు నేను కొంచెం అది మైండ్లో పెట్టుకొని అంత నీట్గా ఒక్కొక్కటి మెల్లిగా చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అంతా ఒకేసారి చేయాలన్నా కూడా కృతితో నాకు అస్సలు అవ్వదన్నమాట, వాడిని చూసుకోవాలి కదా. సో అందుకని ఇక్కడైతే ఈ స్టాండ్ ఉంది చూసారు కదా, అంట్లు పెట్టుకునే స్టాండు. ఫస్ట్ అయితే అది కూడా క్లీన్ చేద్దామని అసలు లేదు మైండ్లో, కొంచెమే క్లీన్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. కానీ ఇంకా లాస్ట్కి చూస్తే అది మంచిగా దుమ్ము పట్టేసింది. సో ఇంకా అవ్వదులే ఇట్లా అన్నట్లు అది కూడా తీసేసాను అనమాట. అవన్నీ నేను షూట్ చేయలేదు, అవన్నీ షూట్ చేస్తూ ఉంటే నేను ఫోన్ మళ్ళీ పెట్టాలి, కొంచెం లేట్ అయిపోతుంది, ఫాస్ట్గా చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజే మా హస్బెండ్ కూడా వస్తారనమాట. సో ఆయన వచ్చేటప్పటికి నేను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి ఉండాలి. ఇంకా కృతి అయితే లేవలేదు, లంచ్ ప్రిపేర్ చేయాలి నేనైతే ఇంకా. సో అందుకని నేను ఫాస్ట్గా అవన్నీ కనీసం అవన్నీ తీసి బాత్రూంలో అన్న పెట్టేస్తే లంచ్ అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని ఒక థాట్తో అన్నీ తీసేస్తూ ఉన్నాను అనమాట. అన్నీ తీసేసుకొని అన్నీ బాత్రూంలో పెట్టేసి ఇంకా లంచ్కి రైస్ అయితే నానబెట్టేసుకొని నేనైతే ఆ రోజు పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ ఎక్కువ ఇష్టంగా తింటారు అనమాట మా హస్బెండ్ అయితే. సో ఆయన కోసం పల్లీ చట్నీ, అలాగే బెండకాయ ఫ్రై, ఇంకా రసం, మజ్జిగ చారు తెలుసా మీకు ఎవరికైనా తెలిసిందే కదా కమెంట్ చేసేయండి. సో అది చాలా ఇష్టం మా హస్బెండ్కి. రసం అయితే ఇంకా కృతి కోసము, ఇంకా మజ్జిగ చారు ఇంకా మా హస్బెండ్ కోసం అనమాట. సో అట్లా ఆఫ్టర్నూన్ చేస్తే ఇంకా నైట్ కూడా అలాగే ఉండిపోతుంది, ఇంకేమైనా వర్క్ అయినా చేసుకుంటూ ఉండొచ్చు కదా అన్నట్లు మొత్తం అన్నీ చేసి పెట్టేశాను అనమాట. ఐ మీన్ అవన్నీ రెడీ చేసుకోవడానికి మొత్తం అంతా అవి కూడా కొన్ని ఉంటాయి కదా. సో రైస్ అయితే నానబెట్టేసి ఇంకా పల్లీలు అయితే వేయించేసుకొని అన్ని చట్నీకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇంకా బెండకాయ ఉంటుంది కదా, సో బెండకాయ కూడా మొత్తం అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాం అన్నట్లు కృతి చూసారా లేచాడనమాట. ఇక్కడ క్రాంకీగా ఏమి ఉండడు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైము కృతి అయితే చాలా హ్యాపీగా నిద్ర లేస్తాడు, చాలా బాగా అనిపిస్తుంది నాకు అదొకటి. చూసారా పిలుస్తూ ఉన్నాడు అనమాట రమ్మని చెప్పి. ఇక్కడ నాకైతే ఈ సింక్ దగ్గర క్లీన్ చేయడానికి దగ్గరగా 40-45 మినిట్స్ పట్టిందండి టైం అయితే. ఇంకా అర్థం చేసుకొని మీరు మిగతాదంతా నాకు ఎంత టైం పట్టింటుందో. అంటే నేను స్లో అని కాదు, అంత ఉందన్నమాట క్లీన్ చేయడానికి. సో అట్లా అయిపోయింది మొత్తం అయితే. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా కృతి లేచాడు కదా, కృతికి ఇంకా నేనైతే పాలు ఇవ్వాలి. ఇంకా పాలు ఇచ్చేస్తే వాడు తాగేస్తూ ఉంటాడు అనమాట. సో అందుకని ఇంకా సరే అన్నీ పక్కన పెట్టేసి వెళ్దాము అన్నట్లు వెళ్ళాలనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇక్కడ వర్క్ ఉంది, ఇది మళ్ళీ పక్కన పెండింగ్ పడిపోతుంది అని ఒక ఫీలింగ్ వస్తూ ఉందన్నమాట. కానీ ఇంకా అదొక పక్క, ఇంకా కృతిని ఒక పక్క చూసుకుంటూ ఉన్నాను నేనైతే. మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా ఏ వర్క్ ఉండకూడదు, అంతా నీట్గా ఉండాలి. అంటే బయట నుంచి వస్తున్నారు కదా, అదిగాక జర్నీ చేసి వస్తున్నారు 2 డేస్, వచ్చేటప్పటికి ఇల్లు కొంచెం క్లీన్గా ఉంటే వాళ్ళ మైండ్ కూడా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని నేనైతే మొత్తం అంతా క్లీనింగ్ చేసేసి రెడీగా ఉండాలి మేము అన్నట్లు అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా
ఎందుకంటే అవన్నీ షూట్ చేయలేకపోయాను నేను. ఇంకా అవన్నీ షూట్ చేస్తూ ఉంటే మళ్ళీ టైం అంటే ఫోను తీసుకునేంత టైం లేదనమాట. హడావిడిగా చేసేసుకుంటూ ఉన్నాను మొత్తం అయితే. చూసారా ఫైనల్లీ మా హస్బెండ్ అయితే వచ్చేసారు ఇక్కడ. కృతి చాలా ఎక్సైటెడ్ అయిపోయాడనమాట. ఒక 45 days అయిపోయింది మా హస్బెండ్ అయితే ఔటింగ్ వెళ్ళి. సో ఇప్పుడైతే వచ్చారు ఇంకా ఫైనల్లీ. ఇద్దరు హ్యాపీ అనమాట. సో ఈ బ్యాగ్స్ అయితే సో కెమెరా వాళ్ళవంట. సో అవి తీసుకువచ్చారు. ఇంకా వీళ్ళకి ప్రొడక్షన్ తరపు నుంచి లగేజ్ బుక్ చేస్తారు కదా. సో వీళ్ళ పేరు మీద కూడా ఇంకో 2 bags వచ్చాయన్నమాట. అది కెమెరా వాళ్ళవి అనమాట. సో ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇక్కడ ఆటలు ఇంకా ఇంట్లో ఇంకా మేమిద్దరమే ఉండేదానికి ఇంకో పర్సన్ యాడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. 45 days తర్వాత మా హస్బెండ్ని కలవడం కానీ సో బాగా అనిపించింది. చెప్పాలంటే కృతి కూడా ఎక్కువ మిస్ అయ్యాడు అనమాట. డేలో కనీసం 3-4 times అయినా అడుగుతాడు నాన్న అనేసి. కృతికి ఇంకా బాండింగ్ ఎక్కువ అనమాట వాళ్ళ డాడీతో. ఇవంతా చూసారు కదా, నేను చెప్పాను కదా అన్నీ క్లీన్ చేశాను నేను అనేసి. డబ్బాలన్నీ ఇవేనండి బాబాయ్ అసలు. ఇంకా మిగతాటివైతే అక్కడే ఉంచేసాను అనుకోండి, ఇక్కడే కిచెన్లోనే. ఇంక ఇప్పుడైతే అవన్నీ కిటికీలో పెట్టేశాను అనమాట. కిటికీలో ఎందుకంటే కొంచెం స్పేస్ ఉంటుంది, అక్కడైతే మంచిగా ఆరిపోతాయి అన్నట్లు అక్కడ పెట్టేశాను. మార్నింగే పెట్టేశాను. సో కొంచెం గుర్తొచ్చి ఇప్పుడైతే వీడియో షూట్ చేశాను. ఇంకా ఇవైతే అసలు ఏం సర్దలేదన్నమాట, అన్నీ ఎక్కడవక్కడవే ఉన్నాయి. ఇక్కడంతా చూసారు కదా. సో లంచ్ చేసాను, ఇదంతా క్లీన్ చేసేసాను. ఆఫ్టర్నూన్ ఇది చెప్పాను కదా, అన్నీ క్లీన్ చేసుకుంటూ డబ్బాలన్నీ తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో అంతా క్లీన్ చేసేసాను. ఇప్పటికి ఫైనల్గా నా కిచెన్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా నా కిచెన్ అయితే ఒక కొలిక్ అయితే వచ్చిందనమాట. నిన్నటి నుంచి మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా కొన్ని మజ్జిగ అయితే తాగేసి ఇంకా పడుకోవడమే అనమాట. ఇవి రేపటికి స్నాక్స్లోకి అలసందులు. ఇవైతే పాలు ఇంకా కూల్ అవ్వలేదు, కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా రైస్ ఉంది, ఫ్రూట్స్ తీసుకువచ్చాము. ఆనియన్స్ ఏంటంటే బాగా వాటర్గా ఉన్నాయి, సో అందుకని ఇట్లా పెట్టేశాను. అది చూసారు కదా ఇప్పటివరకు వ్లాగ్ అయితే. నిన్నటి నుంచి ఏం చేశాను ఏంటనేది. సో ఇప్పటికైతే కొంచెం ఒక కిచెన్ మాత్రం మొత్తం అంతా సెట్ అనమాట. ఇంకా రేపు బెడ్రూము ఇంకా హాల్ ఉన్నాయి, చూడాలి. ఇప్పుడైతే ఇంకా ఇక్కడ కృతి అయితే పాలు తాగుతూ ఉన్నాడు, కుస్తీ పెట్టాలన్నమాట ఆయనతో. ఇంకా అదే అండి, ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ చేసేయండి.